నిజం కంటే కూడా అబద్ధాన్ని అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పచ్చు. వివరించేవాడు ఉంటే అబద్ధం అందంగా కనబడుతుంది, నిజం చేదుగా కనబడుతుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు పాంగ్వాంగ్ సరస్సు దగ్గర చైనా ఆక్రమించి కడతంటే ప్రభుత్వం నిద్రపోతోందా అంటూ ఒక అబద్ధ ప్రచారాన్ని అందంగా అల్లచ్చు. ఖచ్చితంగా పాంగాంగ్ సరస్సు దగ్గరనే చైనా స్థావరాలు నిర్మించుకుంటోంది. కరెక్ట్. అది ఆక్రమించుకుని ఉన్నటువంటి ప్రదేశంలో అది కట్టుకుంటోంది. సొరంగాలే కడుతుందా, బంకర్లే కడుతుందా, ఏమైనా కడుతుంది. అదే సందర్భంలో మన వైపు మనము కడుతున్నాం, మన వైపు ఉన్నటువంటి ప్రాంతంలో మనము కట్టుకున్నాం. అక్కడ దాకా ఇదివరకు అసలు రహదారే లేదు, రోడ్డే ఉండేది కాదు. ఇదివరకు ఈశాన్య రాష్ట్రాలకు అక్కడికి వెళ్ళాలి అంటే అవకాశమే లేనటువంటి పని. అలాంటిది ఇప్పుడు అవకాశాలు అక్కడ దాకా సరిహద్దుల దాకా వెళ్ళేటటువంటి రహదారులు ఇవన్నీ ఈ 10 ఏళ్లలో నుండి చాలా వరకు మెరుగుపరుస్తున్నారు. కాశ్మీర్ కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ 75 ఏళ్ల నిర్లక్ష్యాన్ని సరిచేస్తున్నారు. అదే సందర్భంలో చైనా అందుకే భయపడుతోంది. చైనా ఏం చేస్తుందంటే మేము ఇక్కడ కట్టకుండా ఉండాలంటే నువ్వు అక్కడ కట్టడానికి వీల్లేదంటది. అట్లాగే ఏళ్ల తరబడి అక్కడ మనం ఆ ప్రాంతం వరకు కట్టకుండా ఆగితే టోటల్గా మనం కట్టడం ఆపేస్తాం. వాడు మాత్రం దానికి ఒక 1/2 కిలోమీటర్ ముందు వరకు ఆల్రెడీ కట్టుకుంటూ వచ్చాడు, ఇప్పుడు అక్కడ కట్టుకొస్తున్నాడు. ఓవరాల్గా మన దేశంలో ఇప్పుడు ఆక్రమించుకున్నది కాదు, 60లలో ఆక్రమించుకున్నటువంటి ప్రదేశంలో వాడు కట్టుకున్నాడు. దాన్ని ఖాళీ చేయించాలంటే యుద్ధం జరగాలి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్నదే ఇక్కడ ముఖ్యం.